గొప్ప వ్యక్తుల గురించి గొప్ప వ్యక్తులు చేసిన పని నుంచి స్ఫూర్తి అనేక మంది పొందుతూ ఉంటారు. ఆ పొంది వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు, వాళ్ళ చేతికి అధికారం లభించినప్పుడు ఎవరి నుంచి అయితే స్ఫూర్తిని పొందారో, ఎవరైతే మార్గాన్ని చూపించారో ఆ మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం ఇవాళ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. మహిళా సాధికారత గురించి ఆవిడ తాపత్రయపడింది. వితంతు వివాహాలు జరగనివ్వలేదు. తనే సతీ సహగమనం చేయడానికి సిద్ధపడింది, కానీ మామగారు ఆపారు. వితంతు వివాహాలను చేయకుండా తన మిత్రురాలైన రోహిణి అనే ఆమె వివాహం తిరిగి వితంతువులు అప్పట్లో చేస్తే భర్త చనిపోతే ఇంకా అయిపోయింది, ఇంకా పెళ్లి చేసుకోవడానికి లేదు, వారికి ఇంకో జీవితం లేదు, వారికి మరో స్వాతంత్రం లేదు. ఆ రకమైన పరిస్థితులు ఉంటే వితంతు వివాహాలని వ్యతిరేకించింది. మహిళా సాధికారత కోసం ప్రయత్నం చేసింది ఆనాడే. ఇవాళ అదే మహిళా సాధికారత కోసం ఈ దేశ ప్రధాని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాలి, ఇప్పుడే చెప్పాడు, 33% రిజర్వేషన్లు మనం కల్పించాం. చట్టసభల్లో మహిళలకి 30, ఎందుకంటే కొన్ని వేల మంది రాణి అహిల్యాబాయి హోల్కర్ను తయారు చేయాలంటే చట్టసభల్లో మహిళలు వెళ్లాల్సిన అవసరం ఉందేనే గుర్తించారు. కాబట్టే మహిళా సాధికారతకు లోబడి ఇవాళ 33% రిజర్వేషన్లు కల్పించారు.